హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నర్సింగ్ ట్యూటోరియల్స్. ఈ రోజు వీడియో వచ్చేసరికి సూపర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ బిఎస్సి నర్సింగ్ ఆస్పిరెంట్స్ అండర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్. మనకైతే రీసెంట్ గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళకైతే ఇంకా కొంచెం డిలే అయ్యేలా ఉంది. బట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సైడ్ నుంచి బిఎస్సి నర్సింగ్ ఆస్పిరెంట్స్ కి ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో నెక్స్ట్ స్టెప్ లో అందరూ వెయిట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయేది కూడా వెబ్ ఆప్షన్స్. అండ్ మీ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా. ఈ వీడియోలో నేను మీ అందరికి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెబ్ ఆప్షన్స్ ని ఎలా ఫిల్ చేయాలి. కామన్ మిస్టేక్స్, స్టూడెంట్స్ అందరూ కూడా కామన్ మిస్టేక్స్ చేయడం చాలా రొటీన్ కదా. ఏదైతే అవాయిడ్ చేయాలో వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి అండ్ లాస్ట్ మినిట్ లో హరి అవ్వకుండా బెటర్ కాలేజ్ ని చూస్ చేసుకోవడానికి మీకోసం ఫ్యూ ఇంపార్టెంట్ గోల్డెన్ టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్ గా వాచ్ చేయండి. బికాస్ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీ అడ్మిషన్స్ ని డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఛాన్స్ తీసుకోకూడదు అని అంటే వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేసి కంప్లీట్ గా చెప్పిన టిప్స్ అండ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయాలి అనేవన్నిటిపైన కూడా ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ పైన క్లారిటీ కోసం. ఇక ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం అసలు వెబ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు నచ్చిన ప్రిఫర్డ్ కాలేజెస్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానే వెబ్ ఆప్షన్స్ అని అంటాం. ప్రీవియస్ గా మన ఛానల్లో వెబ్ ఆప్షన్స్ గురించి కంప్లీట్ గా వీడియో చేశాను అండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఎలా పెట్టాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. అన్ని కూడా నేను ప్లేలిస్ట్ లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా మీకోసం లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అర్థమైంది కదా. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మీరు ప్రిఫర్డ్ కాలేజెస్ ని ఆన్లైన్ లో చూస్ చేసుకునే ఛాన్స్ రావడం. అంటే లైక్ ప్రియారిటీ వైజ్ మనం ఒకదాని తర్వాత ఒకటి కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఏదైనా సో అండ్ సో కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీ ప్రియారిటీ లిస్ట్ లో ఫస్ట్ ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ది బెస్ట్ కాలేజ్ ఏంటి, ఆ నెక్స్ట్ ది బెస్ట్ కాలేజ్ ఏంటి, అలా ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ కాలేజెస్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ అడ్మిషన్ వస్తే నేను అక్కడ జాయిన్ అవ్వగలను అని చెప్పడం అన్నమాట. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి ఈ లిస్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు వచ్చే కాలేజ్ ఛాన్సెస్ అన్ని కూడా 100% ఈ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, అదర్ దాన్ దట్ మీకు ఇంకొక కాలేజ్ ని ఏదో సెలెక్ట్ చేసి మిగిలింది కదా అని చెప్పి మీకు అందులో అడ్మిషన్ ఇచ్చేరు. మీరు ఏ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో మీ ర్యాంక్ని బేస్ చేసుకుని మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో వాళ్ళు డిసైడ్ చేసి మీకైతే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లిస్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు క్లియర్ కట్గా మీ ర్యాంక్ ఏంటి అండ్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్లో ది బెస్ట్ దాంట్లో ఎక్కడ సీట్ రావచ్చు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించి కేర్ఫుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్లోనే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఇంకా క్రెడిబిలిటీ పెరుగుతుంది. వీటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ విధంగా మన ర్యాంక్ని బట్టి మనం ఏ విధంగా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెబ్ ఆప్షన్స్ అయితే అందరికీ క్లియర్ కదా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏ యూనివర్సిటీ అండర్లో ఉంటే ఆ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఫర్ బిఎస్సి నర్సింగ్ 2025 అనే ఆప్షన్ ఒకటి మీకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ నెంబర్ అంటే ప్రీవియస్గా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇచ్చి ఉంటారు కదా, మీ క్రెడెన్షియల్స్ అన్ని ఆ మొబైల్ నెంబర్తో అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ కాలేజెస్ని అయితే అక్కడ ఇస్తుంది. మీరు ఏ కాలేజెస్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. లిస్ట్లో వచ్చేసరికి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అనేది అక్కడ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, మీ ర్యాంక్ని బేస్ చేసుకుని అలాంగ్ విత్ యువర్ కేటగిరీ, రీజన్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కాలేజెస్ లిస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కేర్ఫుల్గా. ఓకే, అంటే నాకు ఒక ఏ అనే కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు అక్కడే చదవాలని ఉంది, అక్కడ స్టడీ బాగుంది, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఆ ఏ అనే కాలేజ్ ఎక్కడ ఉందో చూస్ చేసుకున్నట్టు లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఏ కాలేజ్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఓకే,
సో నేను ఆ ఏ కాలేజ్ ఎక్కడుందో చూసుకుని నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడ రావచ్చు అని నేను అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కాలేజ్ని ఫస్ట్లో పెడతాను. నెక్స్ట్ సో ఆన్ సి కాలేజ్ బెస్ట్ అనుకోండి, నెక్స్ట్ సెకండ్ వన్గా సి పెడతాను, నెక్స్ట్ బి. అలా నా ప్రిఫరెన్స్ ఆర్డర్ అన్నిటిని నా డ్రీమ్ కాలేజెస్ ఏంటి, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కూడా కలిపి పెట్టుకుంటాను. బికాస్ ఇఫ్ నాకు గవర్నమెంట్లో ఫ్రీ సీట్ రావడం మిస్ అయినా ఇందులో కన్వీనియర్ కోటాలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ప్రైవేట్ కాలేజ్లో. అందుకని బోత్ కూడా మనం పెట్టుకోవాలి. లేదు ఒట్టి గవర్నమెంట్లోనే సీట్ రావాలి, ప్రైవేట్ కాలేజ్ వద్దు అన్నట్టు కూర్చోకండి. ప్రైవేట్ కాలేజ్లో 50% ఆఫ్ సీట్స్ కన్వీనియర్ కోటాకి ఇస్తారు, బ్యాక్ స్టెప్ వేయకుండా. బోత్ రెండు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీ ప్రియారిటీ ఆర్డర్ వైజ్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు డబుల్ చెక్ చేసుకోండి ఫైనల్ సబ్మిషన్ కంటే ముందు అన్ని కాలేజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమైనా మిస్ చేశానా. చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కూడా సెకండ్ టైం చెక్ చేసుకున్నప్పుడు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సబ్మిట్ చేసి ఫైనల్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఫైనల్ ప్రింట్అవుట్లో మీరు ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి మీ డీటెయిల్స్తో సహా మీకు అక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. సో ఇక వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ప్రతి వీడియోలో చెప్తాను. బికాస్ స్టూడెంట్స్ ఇప్పుడే కదా స్టార్టింగ్ ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడం, కాలేజెస్ని చూస్ చేసుకోవడం ఇవన్నీ. సో ప్యానిక్ అయిపోయి ఈజీగా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటిని కూడా చేసేస్తూ ఉంటారు. అందుకోసమే మీకోసం ఏ కాలేజ్ లిస్ట్ చెప్పినా, లేదు వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పినా, కౌన్సిలింగ్ గురించి చెప్పినా ప్రతి దాంట్లో కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ అని లిస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్లో మీరు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా చాలా టైం ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ డేటే ఇవ్వలేదు. సో వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇస్తారో చూసి ఆ తర్వాత మనం ఒక కాలేజ్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుని అవే కాలేజెస్ కి అడ్మిషన్ అప్లై చేద్దాము అన్నట్టు అనుకుంటారు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేస్తున్నా లేదా ఏదైనా గవర్నమెంట్ సైడ్ కాలేజెస్ కావాలి అప్లై చేసుకోవాలి అడ్మిషన్స్ కన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ డే అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. బికాస్ సర్వర్ అనేది చాలా బిజీ ఉంటుంది. చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఏంటంటే సర్వర్ అనేది బిజీ వచ్చి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి లాస్ట్లో అప్లై చేశారనుకోండి మేబీ టైం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రిలీజ్ అవ్వగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాలేజ్ కోడ్స్ కూడా పక్కనే ఇస్తూ ఉంటారు. మీరు ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క కోడ్ని కరెక్ట్గా చూసుకోవాలి. రాంగ్ కోడ్స్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి సిస్టమ్ మీరు ఏమైతే లిస్ట్ని ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం మీకు ఏ కాలేజ్లో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ కాలేజ్ని డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ఛాన్సే ఉండదు. మోర్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం థింక్ చేస్తున్నారంటే కట్ ఆఫ్ చాలా తక్కువ కదా, నాకు ఎందుకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు వేస్ట్ కదా, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్తోనే ఇంకా సెలెక్ట్ చేసేసుకోవచ్చు లిస్ట్ అని అనుకుంటారు. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. మేబీ సమ్ టైమ్స్ గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్స్ ఫిల్ అవ్వకపోతే రిమైనింగ్ మెంబర్స్కి కూడా అడ్మిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఛాన్స్ని మిస్ చేసుకోకూడదండి. బోత్ మీరు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ని అప్లై చేసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ ఫైనల్లీ మీరైతే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా లాక్ అయ్యాయా లేవో కూడా చూసుకోండి. బికాస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కనుక లాక్ అవ్వలేదు అనుకోండి ఆ కాలేజ్ సెలెక్ట్ అవ్వలేనట్టే. సో మీకు అక్కడ అడ్మిషన్ కావాలి అని అన్న ఫైనల్ సబ్మిషన్లో సబ్మిట్ చేసేస్తారు. కాబట్టి ఇంకా కాలేజ్ మీకు మీ లిస్ట్లో ఉండదు అండ్ ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్సే ఉండదు. అర్థమైందా? ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. కాలేజ్ కోడ్స్ని కరెక్ట్గా చూసుకోండి అండ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ని ఇంక్లూడ్ చేసి మీ లిస్ట్ ఉండాలి. అట్ లాస్ట్ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ అన్నీ కూడా ప్రాపర్గా లాక్ అయ్యాయి అంటే ప్రాపర్గా సెలెక్ట్ అయ్యాయి లేదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్వేస్ డబుల్ చెక్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో స్టూడెంట్స్ ఏ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలో అర్థమైంది కదా. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను ఇందాక చెప్పడం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఖాళీగా ఉండి జస్ట్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అవ్వగానే ఏదో ఒక ర్యాండమ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుందాం కదా అని అయితే థింక్ చేయొద్దు. కేర్ఫుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ర్యాంక్ ఎంత లీస్ట్లో ఉన్నా సరే మనకి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ప్రిఫరెన్స్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మనకి ఏ కాలేజ్ వస్తుందిలే లేదా ఏదైనా వచ్చేస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో అయితే ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా ఏదో ఒక కాలేజ్ని అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు. ర్యాంక్ని చూసుకుని ముందుగానే ఒక కాలేజ్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని కేర్ఫుల్గా అయితే అక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ని పెట్టుకోండి. నెక్స్ట్ మనం హీరో ఆఫ్ ద కంటెంట్ ఈరోజు వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే
మన ర్యాంక్ ని బేస్ చేసుకుని కాలేజెస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కమెంట్స్ చేయండి. మీ యొక్క ర్యాంక్స్ ఏంటి అండ్ కేటగిరీ కూడా కమెంట్ చేస్తే నేను మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అండ్ ఏ కాలేజ్ లో సీట్ రావచ్చు అనేది మీ రీజన్ కూడా పెడితే నేను మీ అందరికీ అయితే రిప్లై ఇస్తాను. ఇక ఇప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అంటే కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ ఏ విధంగా ఉండాలంటే సింపుల్ అండ్ క్లియర్ గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనుక బిలో 1000 లో ర్యాంక్ ఉంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఎయిమ్ చేయండి. అంటే మీ ప్రయారిటీ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీజన్ ని బేస్ చేసుకుని ఏమైతే అవైలబుల్ గా ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటినీ కూడా టాప్ లో పెట్టి నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. 1000 నుంచి 5000 లోపల ఉంటే మీరు ఏం చేయాలంటే టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే గుడ్ రెప్యుటేషన్ తో ఉన్నాయో వాటన్నిటిని అయితే కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ ప్రయారిటీ ఆర్డర్ లో ఫస్ట్ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుని సూన్ ఆఫ్టర్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయో వాటిపైన అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ అక్కడ సీట్ మిస్ అయినా మీ ర్యాంక్ 1000 నుంచి 5000 లోపల ఉంటే ఈ కింద ఇచ్చిన టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో మీకు కన్వీనియర్ కోటా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీ ర్యాంక్ గనక అబోవ్ 5000 ఉంటే గనక బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడైతే బాగుందో ఆ టాప్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ప్రయారిటీ ఇవ్వండి. అంటే ర్యాంక్ ని బేస్ చేసుకుని మన లిస్ట్ ఏ విధంగా ఉండాలని చెప్తున్నాను. ఫస్ట్ 1000 బిలోలో ఉంటే మీరు కంపల్సరీ ఏమైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి ఆ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు గనక 1000 to 5000 లోపల ఉంటే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ అంటే మీ ఏరియాని బట్టి ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ విత్ గుడ్ రెప్యుటేషన్ తో ఉన్న టాప్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని లిస్ట్ అవుట్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్లీ అబోవ్ 5000 ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు కూడా మీ లొకేషన్ లో ఉన్న అంటే మీ లొకాలిటీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ ని లిస్ట్ అవుట్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఏవైతే మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగానే ఉండాలి చెప్తున్నా మీ లిస్ట్ అనేది. దీనివల్ల ర్యాంక్ ఎలా ఉన్నా మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ గ్రాడ్యువల్లీ ఈ లిస్ట్ వల్ల అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఫైనలీ ప్రయారిటీ లిస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇక వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ కాలేజ్ అలాట్మెంట్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. దానికోసం మీరు థరోలీ అఫీషియల్ వెబ్సైట్ అండ్ టెలిగ్రామ్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ మీకు గనక అఫీషియల్ వెబ్సైట్ లో ఇలా అలాట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు అని తెలియగానే క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ చేశారో ఆ కాలేజ్ కి వెళ్ళి మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సర్టిఫికెట్స్ అయితే వెరిఫై చేయించుకుని ఇంకా కాలేజ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీ అందరూ కూడా మంచిగా కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు కూడా ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయొద్దు. ప్రతిదాన్ని కేర్ఫుల్ గా డబుల్ చెక్ చేసుకుని ముందుకైతే ప్రొసీడ్ అయిపోండి. మై డియర్స్, వన్ మోర్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.